తమాషా అనుకోవద్దండి. రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, బొండా మహేశ్వరరావు, అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మీ హత్యా రాజకీయాలు ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మాచర్లలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది. పెన్నెల్లితో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది. ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఉంది, రేపు ఉంది. ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్ట ప్రకారం తయారయ్యారు. నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్టిలో గరిపించేసేవాడిని. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా. చట్ట ప్రకారం ఎవడూ తప్పించుకోలేడు. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను. పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు. నమ్మి ఓట్లు వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా. గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి. నీళ్లు తెచ్చావా? ఉద్యోగాలు తెచ్చావా? ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేసాడా? పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ కానీ ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేశాడా? తెలుగుదేశంలో గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువకు తేవాలని ఆ రోజు ప్రణాళికలు తయారు చేసి టెండర్ పిలిచాం. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్లు వచ్చేటివి. దాన్ని ఆపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జలగ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికపూడి సెల లిఫ్ట్ ఉంది. అది శాంక్షన్ చేశాం. 340 కోట్ల రూపాయలతో ఆమోదం కూడా ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని క్యాన్సిల్ చేసి వేసిన ఫౌండేషన్కి మళ్ళా ఫౌండేషన్ వేశారు. ఇది రాజకీయమా? చెత్త రాజకీయం. చేతనైతే అది పూర్తి చేసి మీరు ఇనాగరేషన్ చేసి ఉంటే అది కరెక్ట్గా ఉండేది. అట్లా కాకుండా ఇలాంటి చిల్లర పనులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కొత్తగా మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం వల్ల మీరు ఇప్పటికే మీరు చూసినప్పుడు నేను ఒకటే మీకు చెప్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఒక్కసారి చూడండి. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో. ఈ భూమి ఆయన ఇచ్చాడా మీకు? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ తండ్రి ఇచ్చాడా? వాళ్ళ పూర్వీకులు ఇచ్చారా? మీ పూర్వీకులు ఇచ్చారు, మీ తండ్రి ఇచ్చాడు, మీకు వారసత్వంగా వచ్చింది, మీ కష్టార్జితం. దీని మీద ఉండవలసిన ఫోటో మీది. లేకపోతే గవర్నమెంట్ యొక్క ఎంబ్లం ఉండాలి, రాజముద్ర ఉండాలి. ఈ రెండూ లేకుండా ఆయన ఫోటో వేసుకుని ఫోజులు పెడుతున్నానంటే మీకేదో భూమి దానం చేసినట్టు ఆయన ఒక దాతమారిగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, సెటిల్మెంట్లు పెరిగాయి, దోపిడీ పెరిగింది, భూ కబ్జాలు పెరిగాయి. ఇష్టానుసారంగా ప్రజల్ని బాధితులను చేసి వీళ్ళు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. దీంట్లో
ఎవరైతే మీ ఎమ్మెల్యే ఉన్నాడో పిన్నిళ్ళు అయితే ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చాడు. దీనిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ జిరాక్స్ కాపీలు ఇస్తారు, అంటే డూప్లికేట్ కాపీలు ఇస్తారు. ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గరనే ఉంటాయి. మన ల్యాండ్ తాకట్టు పెట్టుకోవచ్చు, మన ల్యాండ్ కబ్జా చేయొచ్చు, మన ల్యాండ్ రికార్డులు మార్చేయచ్చు. మార్చేసిన తర్వాత మామూలుగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క భూమి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి పక్కాగా డాక్యుమెంటేషన్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే జమాబందీ చేసేవాళ్ళు, అంటే ఎక్కడికక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఆడిట్ చేసేవాళ్ళు, తర్వాత మనకు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇతను వచ్చిన తర్వాత కొత్త చట్ట ప్రకారం అన్నీ ఆన్లైన్లో పెడతారు. ఆ కంపెనీ కూడా ఈయన బినామీ కంపెనీ, బే ఏరియాలో ఉంటుంది. మన రికార్డ్స్ అన్ని అందులో పెడతారు. మనకు ఒరిజినల్స్ ఇవ్వరు, డూప్లికేట్ ఇస్తారు. మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, మీరు అమ్మాలన్నా, మీరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గర వెళ్ళి ఈ మార్గం అమ్ముకుంటానంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసే ప్రైవేట్ వ్యక్తి. ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళ గుమస్తాను ఒకరిని అక్కడ నామినేట్ చేసి ఆ గుమస్తా మన జాతకాలు డిసైడ్ చేస్తాడంట, మన భూమి విషయాలు డిసైడ్ చేస్తాడంట. భూమి నాది, వారసత్వంగా వచ్చిన భూమి. ఈ భూమిని ఇంకొకటి డిసైడ్ చేయడం ఏంటి? ఏదైనా డిస్ప్యూట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో వాళ్ళ ద్వారా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఉండరు, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంటున్నాడు, సెటిల్మెంట్ చేస్తారు. ఆ ఆఫీసర్ కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి మనం అడిగితే పర్మిషన్ కావాలని అడిగితే, కాదు ఇంతవరకు ఇంకొక ఆయన అడిగాడు, ఈ భూమి అయిందంటున్నాడు, ఈ భూమి నువ్వు ప్రూవ్ చేసుకోమంటారు. అక్కడి నుంచి అవసరమైతే మనల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, లేకపోతే ఇది నీ భూమే కాదంటారు. ఇంకా అట్లా గింజుకొని మొన్న మీరు చూశారు, ఒంటిమిట్టలో భూమి రికార్డ్స్ మార్చేసి వేరే వాళ్ళు హస్తగతం చేసుకుంటే చెప్పిన వాళ్ళందరికీ చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకొని కడాన ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ విషయం తెలియగానే భార్య కుమార్తె విషం దాగి చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఇలాంటి కబ్జాల వల్ల ఎక్కడ లేని ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ యాక్ట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది వస్తే మాత్రం రైతుల మెడకు ఉరితాళ్లే. మన మెడలకు ఉరితాళ్లేసే ముందు మనం ఏదైతే ఫ్యాన్కి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది.